ఆ స్వాతంత్రం మనకు లేదు. మన క్షమాపణ ఉంది, వాళ్ళని కట్టుకోవటం ఉంది, వాళ్ళని నిలబెట్టడం ఉంది. అదంతా మనకు బైబిల్ నేర్పుతున్నటువంటి పద్ధతి. సో యూజ్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్. అంటే ఒక ఏది చాలా ఉధృత స్థాయిలో ఉంది, నిజంగా దీన్ని తట్టుకోలేను నేను అనేటువంటి స్థితికి వెళ్తే అటెంప్ట్ 3 or 4 రికన్సీలియేషన్ ప్రాసెసెస్. అంటే పెద్దలను కూర్చోబెట్టడం, మాట్లాడటం. ఇఫ్ యు సీ సంథింగ్, సే సంథింగ్. మీరు ఏదైనా చూస్తున్నారా, నోరుప్పి మాట్లాడండి. స్త్రీలు అయ్యో నేను మాట్లాడితే ఏమైపోతుందో, అయ్యో ఆయనకు చెడ్డ పేరు వస్తుందేమో, అయ్యో పరువు గిరువు ఇవన్నీ పక్కన, ముందు మీ గురించి మీరు మాట్లాడాలి. మిమ్మును మీరే కాపాడుకోవాలి. ఇది ఒక గోల్డెన్ రూల్, గుర్తుంచుకోండి. మీరు దేవుని స్వరూపము, దేవుని పోలిక. మీ ఆయన వచ్చి రోజు బాధేసుకొని